ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభమయ్యాయి. రేషన్ షాపులను కూటమి సర్కార్ తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా పిఠాపురంలో రేషన్ షాప్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు నాదెండ్ల వెల్లడించారు. దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం ఇంటి దగ్గరే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభమయ్యాయి. రేషన్ షాపులను కూటమి సర్కార్ తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా పిఠాపురంలో రేషన్ షాపులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు నాదెండ్ల వెల్లడించారు. దివ్యాంగులకు, వృద్ధులకు మాత్రం ఇంటి దగ్గరే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. ప్రధానంగా మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఎల్లలు దాటుతోందని చెప్పేసి కూడా ఆరోపించడమే కాదు, ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ తనిఖీలు చేయడం జరిగింది. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నటువంటి లక్షల టన్నుల బియ్యాన్ని కూడా ఆయన పట్టుకోవడం జరిగింది. షిప్ ను సీజ్ చేయమని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ఇవన్నీ చేసేదానికంటే ముందు అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, రేషన్ బియ్యం ఎక్కడ ఎల్లలు దాటుతోంది, దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా నివేదికను అధికారుల ద్వారా తెప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే విస్తుపోయే వాస్తవాలు అనేవి కూడా బయటపడ్డాయి. సో దాన్ని ముందు కట్ చేసుకుంటూ రావాలని చెప్పేసి కూడా భావించారు. సో గత ప్రభుత్వము నేరుగా లబ్ధిదారులకే రేషన్ బియ్యాన్ని ఇంటి వద్దకు అందించేందుకు ఎండియు వాహనాల ద్వారా అందరికీ కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఎండియు వాహనాల నుంచి ఎవరైతే రేషన్ షాప్ నుంచి, అంటే రేషన్ షాప్ నుంచి కాకుండా ఎండియు వాహనాల నుంచి ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాల్సింది పోయి కేవలం వీధి చివరన పెట్టుకొని అక్కడి నుంచి కూడా ఎండలో నిలబడి తీసుకోవడం రేషన్ సంబంధించి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. మరోవైపు తీసుకున్న బియ్యం అంతా కూడా అక్రమంగా, అంటే అదే వాహనాల్లో ఏదైతే ఎండియు వాహనాల్లో బియ్యం సప్లై చేస్తున్నారో అదే వాహనాల్లో మళ్ళీ అదే బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పేసి కూడా పూర్తి ఆధారాలతో నివేదికలు తెప్పించుకున్న తర్వాత దీన్ని పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేకంగా ప్రధానంగా ఎండియు వాహనాలను అయితే ముందుగా రద్దు చేశారు. వాటికి సంబంధించి దగ్గర గత ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మరోవైపు ప్రతి నెల కూడా ఎవరైతే ఆపరేటర్ తో పాటు హెల్పర్ కి 27,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా కూడా ప్రజలపై పన్నుల రూపంలో భారం పడుతోంది. కాబట్టి మరోవైపు ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు చేరడం లేదన్నటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే ఉపయోగించుకొని కంప్లీట్ గా ఒక స్మార్ట్ కార్డ్ అనేది ఇష్యూ చేసి గతంలో ఏదైతే రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు చేరవేస్తున్నారో సో అదే విధానాన్ని మళ్ళీ కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో సివిల్ సప్లై శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ దీన్ని అధికారికంగా లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి సమస్యలు ఎదురవుతున్నాయో వాటికి సంబంధించి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతనే ప్రస్తుతం పాత పద్ధతిని మళ్ళీ తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు 15 రోజుల పాటు ఉదయం అలాగే సాయంత్రం 2 పూటలో కూడా రేషన్ షాపు కంప్లీట్ గా ఓపెన్ అయి ఉంటుంది. ఎవరైతే పొలాలకు వెళ్ళినా లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, చిన్న పనులు చేసుకోవడానికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఆ సమయాల్లో రేషన్ షాపు వద్దకు వస్తే ఖచ్చితంగా తమ
బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు అక్రమ రవాణా అంటే ఏదైతే ఎండియు వాహనాలు ఉన్నాయో మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్స్, ఈ యూనిట్ల ద్వారా అక్రమ రవాణా ప్రధానంగా జరుగుతోంది కాబట్టి కంప్లీట్ గా ఆ వెహికల్స్ ని రద్దు చేసి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వారికే ఆ వెహికల్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. వారి ఉపాధికి మరియు ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా కంప్లీట్ గా వారికే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఉన్నటువంటి ఈ రేషన్ కి సంబంధించింది కంప్లీట్ గా ఎక్కువ అక్రమ రవాణా అరికట్టవచ్చు. మరోవైపు పారదర్శకంగా ప్రతి వినియోగదారుడికి రేషన్ సంబంధించి ఏదైతే అందుతుంది అనుకుంటున్నారో సో దాన్ని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 రేషన్ కార్డుల ద్వారా దగ్గర దగ్గర 3,24,597 మెట్రిక్ టన్నుల బియ్యం ఈ రోజు సప్లై చేయబోతుంది. ఇకపై ప్రతి నెల కూడా ఇదే సిస్టమ్ అయితే తాము అమలు పరుస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.